నెల్లూరు బృందావనం శ్రీ దుర్గా హాస్పిటల్ అధినేత పల్లంరెడ్డి యశోధర డాక్టర్ పిఎస్ రెడ్డిల ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గర్భిణీలకు గర్భసంచి సమస్యలు, నరముల సమస్యలు, వెన్నునొప్పి తదితర సమస్యలకు ఉచిత వైద్య సేవలు అందించారు. ఉచితంగా రక్త పరీక్షలు, మందులు, అవసరమైన వారికి సిటీ స్కాన్ ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ల కోసం ప్రత్యేకంగా ఉచిత రవాణా సౌకర్యం, భోజనం ఏర్పాటు చేశారు. ఎంతో సుపరిచితమైన ప్రసిద్ధి చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ యశోధర డాక్టర్ పిఎస్ రెడ్డి వైద్య సేవలను వేలాది మంది వినియోగించుకున్నారు. సో పొద్దున ఇంచుమించు 6 o'clock నుంచి మొదలయ్యేది. 7 నుంచి చూసిన వాళ్ళని చూసినట్టు గబగబా పంపించేస్తున్నాము. దాదాపు ఒక 20 మంది డాక్టర్స్, స్టాఫ్ ఒక 40-50 మంది వర్క్ చేస్తున్నాం. చూసిన వాళ్ళని చూసినట్టు పంపిస్తున్నాం. ఇప్పటివరకు అయితే 1000 లోపలే అయినారు. సో ఇంకా సాయంత్రం 5 వరకు చూసేసింది. చాలా క్రౌడ్ ఉంది. సో అందుకని అందరికీ ప్రతి ఒక్కళ్ళకి మాత్రం బ్లడ్ టెస్ట్లు ఖచ్చితంగా చేస్తాం. ఇంత రష్ ఉన్నా కూడా ఎక్కడ వాళ్ళకి అక్కడ గబగబా బ్లడ్ టెస్ట్లు ప్రతి ఒక్కరికి చేస్తున్నాం. మెడిసిన్స్ ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. సో స్కానింగ్ అయితే గర్భసంచికి టోటల్ అబ్డమిన్ స్కాన్ ప్రతి ఒక్కళ్ళకి చేస్తున్నాం. అంటే గర్భిణీ వాళ్ళకి కానీ ఆడవాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళకి ఎక్స్రేస్ సార్ పరంగా ఎక్స్రేస్, సిటీస్ సార్ తీస్తున్నారు. సో ప్రతి పేషెంట్కి ఒక ప్రోటీన్ పౌడరు, సిరప్స్, కాల్షియం, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇస్తున్నాము. నొప్పి మాత్రలు అట్లా కొన్ని అందరికీ ఇవ్వలేము ఆ మాత్రలు. సో అవి మాత్రం డాక్టర్ దగ్గర పెట్టుకొని అవసరమైన వాళ్ళకి మాత్రమే ఇస్తాం. ఎందుకంటే నొప్పి ట్యాబ్లెట్లు ఇచ్చేవంటే అందరూ ఈ చాక్లెట్ల కింద నవ్వులేస్తారు. వాళ్ళ హెల్త్కి మంచిది కాదు. అందుకని అవసరం అనుకున్న వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి పెయిన్ కిల్లర్స్. సందర్భం అని ఏం లేదు, మా పెద్దోళ్ళ జ్ఞాపకార్థంగా అన్నట్టు అనుకొని చేస్తున్నాము. సో చాలా ఇయర్స్ అయింది చేసి అని అడుగుతున్నారు పేషెంట్స్, ఒకసారి చేయండి. సో యాక్చువల్గా బస్సెస్ పంపించినారు. ఇక్కడికి బస్సులేమో ఒక్క బస్సే వచ్చినట్టుంది. బస్సెస్ ఏం రాలేదు. అందరూ వాళ్ళ ఛార్జీలు పెట్టుకొని మెజారిటీ వాళ్ళకై వాళ్ళు వచ్చేది. సో బస్సులో అవన్నీ వచ్చేసరికి ఇంకొంచెం లేట్ అవ్వచ్చు. ఆ లోపల వీళ్ళని క్లియర్ చేస్తే నెక్స్ట్ క్రౌడ్ రిసీవ్ చేసి అన్ని స్కానింగ్ అన్ని మెడిసిన్స్ అంతా ఫ్రీ చేస్తున్నాం. మాక్సిమం ఎంతమంది ఈ క్యాంప్ని యూటిలైజ్ చేస్తున్నారు? ప్రాబబ్లీ 4-5 వరకు రావచ్చు. సాయంత్రం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే 4000 మినిమం వస్తారు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికి బస్సెసే రాలేదు. దీన్ని వెళ్ళి అక్కడికి వెళ్ళగానే మళ్ళీ గబగబా రష్. సో వీళ్ళందరూ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు పొద్దున్నే వీళ్ళు 7 నుంచి 6 నుంచి ఉంటారని వచ్చి కూర్చున్న వాళ్ళు. సో యూజువల్గా రష్ ఎప్పుడు కూడా 10:30, 11 నుంచి రష్ మొదలవ్వదు. ఇప్పటికి వెళ్ళిపోయారు చాలా వరకు. కనీసం ఫ్యూచర్లో కూడా చేస్తాము. ఫలానా పర్టికులర్ డేట్ అని చెప్పలేదు కానీ ఫ్యూచర్లో కూడా క్యాంపు 10 మందికి ఉపయోగపడేది చేద్దామని అనుకుంటున్నాం. సో పేషెంట్స్ చాలామంది వాళ్ళ ఏరియాకి వచ్చి చేయమని అడుగుతున్నారు కానీ స్కానింగ్ మిషన్లు మేము తీసుకోవాలి. సో స్కానింగ్ మిషన్ లేకుండా ఉత్తినే నొప్పి ట్యాబ్లెట్లోనూ మళ్ళీ కాల్షియము, ఐరన్ ఇచ్చేదానికి అంత దూరం వెళ్ళక్కర్లేదు. అందుకని ఆలోచిస్తున్నాం. బట్ స్టిల్ ఫ్యూచర్లో అవి కూడా చిన్న స్కాన్లు కూడా చేసేదానికి ప్రయత్నిస్తాం. బట్ ఇదైతే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తాం. క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది. క్యాంప్ చేసి మెడికల్ క్యాంప్ ఒకటి ఒక టైంలో అయితే ఒక 10-15 years బ్యాక్ అయితే రెగ్యులర్గా క్యాంపులు చేస్తూ ఉండేవాడు మన హాస్పిటల్ నుంచి. ఎక్కువగా డాక్టర్ని బాగా ఇన్వాల్వ్ అయ్యి యాక్టివ్గా చేస్తున్నారు. ఈ మధ్య కొంచెం క్యాంపులు అయితే తగ్గించాము. మాకు కూడా కొంచెం రిలీజ్ చేస్తుంది కాబట్టి సరే ఈ క్యాంప్ న్యాయం చేసి వాళ్ళు సంతృప్తిగా వెళ్ళేటట్టు ప్లాన్ చేసేదానికే ఇది చేయడం జరుగుతుంది. మన కెపాసిటీని బట్టి మెడిసిన్స్ కానీ క్యాంప్ కూడా మంచిగా కొంచెం వాళ్ళు ఎత్తున జరిగినట్టు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాం కదా. క్రౌడ్ కొంచెం ఎక్కువగానే వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సరే ఎనివే వీటిలో వాళ్ళ సంతృప్తి బట్టి వెళ్తే చాలా ప్రాపర్గా చేశారు, ప్రాపర్గా చూశారు. మమ్మల్ని ఏదో వచ్చాము కాకుండా ముందు సలహా కొనుక్కోవడం, చేయగలిగే మెడిసిన్స్ కొన్ని ఇవ్వడం, లేకపోతే ఇంకోటి చెప్పడం మేము సహాయ సహకారాలు కూడా ఎప్పుడు మాకు